చేస్తుంది ఎంత చీటింగ్ అంటే తెలంగాణలో ఫస్ట్ పెద్ద స్కామ్ ఇదే సార్. ఎందుకు గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు నిజంగా చెప్తున్నాను సార్. ఏడుపు వస్తుంది సార్ నిజంగా ఎంతమంది నేను ధర్నా చౌక్లో చూసినప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు మా పిల్లలని చెప్పారు సార్. ఫ్యామిలీస్లో చెప్తున్నాను సార్, లేడీస్ తెలియకుండా వాళ్ళ పేరెంట్స్ దగ్గర తీసుకొని డబ్బులు తీసుకొని అవి ఇన్వెస్ట్ చేస్తే డివర్స్ అయినాయి సార్ ఫ్యామిలీస్లో. బాధాకరమైన విషయం సార్. వాడు ఎట్లా చేస్తాడో సార్ జేడీ లక్ష్మీనారాయణ గారు, బూదాటి లక్ష్మీనారాయణ గారు, అది భార్య ఉంది సార్, పిల్లలు, వాడికి కూతురున్న ఇంత డబ్బులు సంపాదించి ఏం చేస్తారు సార్ వీళ్ళంతా? నాకు అర్థం కాదు. గత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు చూస్తున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? సాహితీకి వెళ్ళాము, వాళ్ళు మా అడ్వకేట్ గారు ఇన్వాల్వ్ చేయాలి కొంచెం అవుతుంది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని. రైట్, అది ప్రభుత్వం దృష్టికి ఎలాగే వెళ్తుంది, ఎందుకంటే ఇంత పెద్ద సిచ్యువేషన్ కాబట్టి ప్రభుత్వం దృష్టికి కన్ఫర్మ్గా వెళ్తుంది. కానీ ఇక్కడ 2020లో మీరు కొన్నాను, 2021 మీరు తెలుసుకున్న తర్వాత ఎప్పుడు మీరు మోసపోయారని కన్ఫర్మేషన్ ఎప్పుడు తీసుకున్నారు? అంటే 2021లోనే మీకు వచ్చిందా? 21 మధ్యలో వచ్చింది సార్. ఇది అనుమానం స్టార్ట్ అయింది. వెళ్ళి మాట్లాడారా వాళ్ళతో? ఎవరు టైం ఇవ్వలేదు సార్, ఎవరు కలవనివ్వలేదు అక్కడ ఎవరిని. ఇక్కడ అమీన్పూర్ ఆఫీస్లోనే వాళ్ళని కలిసారు. ఏదో చేస్తున్నట్టు వాళ్ళు బిల్డప్ ఇచ్చారు సార్. ఆఫీస్లో కూర్చుని అవుతుందంటే ఒక టవర్ 1 వచ్చింది, టవర్ 2 పర్మిషన్ వచ్చిందని చెప్పారు సార్. దాంట్లో నమ్మినాం సార్ మేము, నేను మా పెద్ద అబ్బాయి గారు చెప్తున్నాం సార్. ఇది జరిగిన సంఘటన సార్. ఎస్, మరి కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం, నేను ప్రశాంతి గారి దగ్గరికి వెళ్తున్నాను. ప్రశాంతి గారు అలాగే ఛాయాదేవి వీళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ప్రశాంతి గారు, నమస్తే అండి. ప్రశాంతి గారు, నా మాట ప్రశాంతి గారు, మీరు ఒక మీరు ఒక గవర్నమెంట్ టీచర్ అని తెలుస్తోంది. అవును సార్. మీరు ఎప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది? ప్రీ లాంచ్లో మీకు ఏమన్నారు? మీకు ఎలా అన్యాయం జరిగిందండి? 2019లో తీసుకున్నాం సార్ అది. ఓకే. అయితే మామూలుగా మేము సాహితీ కొన్ని కన్స్ట్రక్షన్స్ చూసాము, వాళ్ళు చూపించారు. ఆఫీస్ అది ఒక జూబ్లీ హిల్స్ లో ఉంది. అవన్నీ చూసిన తర్వాత అవి నేను ఇంకా రిటైర్ అవ్వకుండానే, అంటే 2 years నాకు పెంచారు కాబట్టి నేను ఇంకా సర్వీస్ లో ఉన్నా. ఎంత ఇన్వెస్ట్ చేశారండి? 24 lakhs సార్. టవర్ 2లో తీసుకున్నాం సార్ అవి. 24 lakhs? అవును సార్. ఎట్లా అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి 24 లక్షలు అంటే మామూలు మాట కాదు. ఎందుకంటే తన జీవితాంతం కష్టపడిన డబ్బు అది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్రశాంతి గారు. అవును సార్. ప్రశాంతి గారు, అవును సార్, చెప్పండి. అంటే వాళ్ళ టవర్ అక్కడ వర్క్ స్టార్ట్ అయింది సార్. అప్పుడు మేము వెళ్ళినప్పుడు అమీన్పురాలో వాళ్ళు చేస్తున్నారు. అవన్నీ అంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడతాము. ఎందుకంటే 24 లక్షలు ఒక మహిళ ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఒక్కొక్క రూపాయి సంపాదించడానికి ఎంతో కష్టపడాలి. మీరు ఒక్కసారి ఆ 24 లక్షలు సంపాదించడానికి మీరు పడ్డ కష్టాలను ఒకసారి చెప్పే ప్రయత్నించండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఆ రూపాయి విలువ తెలియాలి. అవును సార్, మేము గవర్నమెంట్ ఎంప్లాయీ కదా సార్. మాకు వచ్చే జీతం ఎంత అప్పుడు 2019లో ఇంచుమించు ఒక 50-60 వేలు ఉంటుంది. అవన్నీ దాచుకుని ఆ రోజు నేను పర్సనల్ లోన్ పెట్టాను. రిటైర్ అయిన తర్వాత వచ్చే అమౌంట్తో ఒక 3 years తర్వాత అది తీర్చేసి ఇల్లు మా బాబుకో ఎవరికో ఉంటుందిలే అనుకుని హైదరాబాద్లో కొనాలి. అంటే ఇది ఫ్రీ లాంచ్ ఆఫర్ కదా, అందరూ తీసుకుంటున్నారు, చాలా మంది అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనుకుని నేను కూడా ఇంకా అంటే అంత ఒకేసారి కొనే కంటే ఒక 4 years లో మనకి ఇల్లు వస్తుంది అనే దాంతో కొనాల్సి వచ్చింది సార్. అంటే కొంతమంది లోన్లు తీసుకుంటూ కడుతూ ఉంటారు, మరి కొంతమంది నేను పర్సనల్ లోన్ తీసుకున్నాను సార్ దానికోసం. ఇంకా పర్సనల్ లోన్ ఉంది దానికి. ఆ పర్సనల్ లోన్ తీసుకునే వాళ్ళకి నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టాను, ఆ బ్యాంక్ ట్రాన్స్ఫర్ పెట్టాను. నేను బాధ అనిపించట్లేదా అండి? మరి బాధ అనిపిస్తుంది సార్. మరి ఏం చేస్తాం అంటే గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఆయనకి మంచి పేరుంది, సాహితీ ఎండి లక్ష్మీనారాయణ. మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఆయనకు మంచి పేరుంది. వాళ్ళు మరి అలా ఇంకా ఎవరో దీని వెనకాల ఉన్నారంటే 9 acres ఉంది. ఇప్పుడు ప్రజెంట్ లక్ష్మీనారాయణ గారి కంటే ఆ వెనకాల ఉన్న స్కామ్ని తీసుకురావాలి సార్. మరి ఆర్టీవీ మా కోసం మీరు చాలా ముందుకు వచ్చారు. ఈ విషయంలో నేను చాలా తప్పకుండా మనం మాట్లాడదాం దీనికి సంబంధించి. ఛాయాదేవి గారు, ఒకసారి మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు లాస్ట్కి మీ దగ్గరకు వచ్చానంటే అందరిది బాధ ఒకెత్తు అయితే కనుక మీ బాధ ఒకెత్తు అనే మాట వినిపిస్తోంది, మాట్లాడడం జరిగింది. నాకు తెలుసు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీ గురించి చెప్పింది, కానీ మీరెలా నష్టపోయారు, మీరెలా బాధపడుతున్నారు అనేది మీ మాటలో ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి సూటిగా వెళ్ళాలి. అవును సార్, నేను ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్ సార్.
యాక్సిడెంట్ లో ఐ హావ్ లాస్ట్ మై నడవలేను, నేను ఐ వాస్ టోటల్లీ బెడ్ రిటర్న్ అనమాట. నేను ట్యూషన్స్ చెప్పుకుంటూ ఒక పని చేయకుండా 4 పనులు చేస్తూ నేను ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇస్తూ నా లైఫ్ ఒక సెక్యూర్ లైఫ్ గా ఉండాలి అంటే, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక సెక్యూరిటీగా ఉండాలి లైఫ్ అంటే, ఎవరైనా ఆలోచించేది అదే కదా సార్. ఇప్పుడు సెక్యూర్డ్ అంటే, గేటెడ్ కమ్యూనిటీ అంటే సెక్యూరిటీ పరంగా బాగుంటుంది, ఎవరిని అలౌ చేయరు. అసలు నేను ఎప్పుడు అలాంటి ఆలోచన లేనిదాన్ని, నాకు ఆలోచన వచ్చిన తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వచ్చి మేము బుక్ చేసాము, మీరు కూడా చేసుకోండి అని చెప్పేసి అడగడం జరిగింది సార్. సో మీరు అన్ని కన్ఫర్మ్ చేసుకున్నారా? ఎందుకంటే నేను అన్నిటికీ తిరగలేను, బికాస్ నేను నడవలేను కాబట్టి. మళ్ళీ నన్ను తీసుకెళ్లాలంటే 2-3 అవసరము తీసుకెళ్ళడానికి. మీరు అన్ని చూసారా అంటే అన్ని చూసాము, అన్ని వెరిఫై చేసాము, ఎవ్రీథింగ్ మంచిగా ఉంది. అంటే వాళ్ళు చేసే ఏదైతే ఉందో అంటే వాళ్ళు చేసే ఎవ్రీథింగ్ బ్రీఫ్ గా మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కాకుండా ఆఫీస్ కూడా ఉంది, మనం వెళ్ళి అవి కూడా చూడొచ్చు అంటే. వన్ డే ఐ హావ్ విజిటెడ్ ద సైట్ సార్, సైట్ కి వెళ్ళాను, వెళ్ళి చూసాను. అప్పటికి అన్ని చక్కగా మంచిగా ఒక్క నిమిషం ఛాయాదేవి గారు, ప్రశాంతి గారు, మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఏంటి కన్నీటికి అర్థం? అవును కదా సార్, మరి ఎంతో నిజాయితీగా జాబ్ చేసి ఆ వచ్చిన అమౌంట్, ఇప్పుడు రిటైర్ అయిన వచ్చిన అమౌంట్ కూడా మాకు అంత రాదు కదా సార్. ఆ అమౌంట్ అంతా పోయినట్టే. ఇప్పుడు అదేదో వస్తుంది, గేటెడ్ కమ్యూనిటీలో ఉందాము అని ఒక ఆశతో, రిటైర్ అయిన తర్వాత ఉందామని ఆశతో కొన్నాము అంత కష్టపడి. కానీ ఇంకా ఇలా మీరు రూపాయి కష్టం